హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సామ్ 1995 కంబం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. పెట్రోల్ కొట్టించుకుందామని పెట్రోల్ బంక్కి వెళ్ళాం, కానీ అక్కడ కరెంట్ లేదనేసి పెట్రోల్ కొట్టట్లేదు, అందుకని వెళ్ళిపోతున్నాం. మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మీకు తెలుసు కదా, తమిళ్ చూసే ఉంటారు. గోల్డ్ షాపింగ్, అలాగే స్కూల్ యాన్యువల్ డేస్ ఫంక్షన్స్కి వెళ్తున్నాం. మీరు కూడా చూసేయండి మాతో పాటు. ఇక్కడైతే మనకు మెడికల్ కాలేజ్ ఒకటి అవుతుందన్నమాట. చాలా పెద్దది గైస్, చాలా అంటే చాలా పెద్ద కాలేజ్ ఇది. మనకి పాడేలో కొత్తగా కడుతున్నారు, ఇంకా పూర్తిగా కట్టలేదు. కన్స్ట్రక్షన్ అయితే ఇంకా అవుతుంది. మీరు కూడా చూసేయండి. వెళ్ళే దారిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తాను మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. పాడేరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో మీరు కొంచెం రోడ్డు పక్క ఉన్న ఏటెట్టు ఉన్నాయని చూసేవచ్చు అనమాట మాతో పాటు మీరు కూడా. ఈ కింద అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఇంకా అవుతూనే ఉంది. మనమైతే ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ పక్కనే మనకు సిహెచ్ఎస్ స్కూల్ హాస్టల్ అయితే ఉంది. చాలా ఎక్కువ మంది పిల్లలు ఉంటారు అక్కడ. చాలా పెద్ద హాస్టల్ అది కూడా. 3 స్కూల్స్ అనుకుంటా కలిసి ఒకే హాస్టల్ అంటే ఏ స్కూల్ ఆ స్కూల్ సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. కానీ చాలా పెద్ద స్కూల్ మనకి ఇక్కడ పాడేరులో సిహెచ్ఎస్ స్కూల్ అనేది. ఇంకా చూడండి గైస్, రోడ్ అయితే పెరిగింది కానీ వెహికల్స్ మాత్రం ఆ రోడ్డుకు సరిపోవట్లేదు. అప్పుడు ఎంత చిన్న రోడ్డు అయినా వెహికల్స్ కనిపించలేదు. ఇప్పుడు హైవే వచ్చింది కానీ ఇంకా చాలా వెహికల్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. అదే మీకు కవర్ చేసి చూపిద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను. జలుబు చేసింది గైస్, అదన్నీ ఇగ్నోర్ చేసేయండి. ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేషనల్ హైవే వచ్చింది కానీ మనకు సరిపోవట్లేదు వెహికల్స్కి. పక్కన ఏమొచ్చి మనకు దుర్గమ్మ గుడి టెంపుల్ ఒకటి ఉంది, దాని పక్కనే ఐటీడీఏ ఉంది. అందరికీ తెలుసు కదా ఐటీడీఏ అంటే ఏంటి అనేది. ఇటు పక్క ఏమొచ్చి మనకు ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే ఉంటుంది, అది కూడా చూడండి. రోడ్ నుంచి కనిపిస్తుంది మీకు కూడా దగ్గరే. ఐటీడీఏ ఆపోజిట్గానే మన స్కూల్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది, ఆర్టీసీ కాంప్లెక్స్. చూసారా, లైట్గా కనిపించింది. అలా వెళ్ళిపోదాం. పక్కన ఏంటి సాయిరాం పార్లర్ అనేది ఒకటి ఉంది. టిఫిన్స్ అలాగే మనకు దొరుకుతాయి అన్నమాట అక్కడ. అప్పుడు చిన్నగా ఉంది, ఇప్పుడు పెద్దగా చేశారు కొంచెం. ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది కదా పాడేరు, అందుకని మనం అలా ముందుకు వెళ్ళిపోతే రైట్ సైడ్ నుంచి పైకి వెళ్ళిపోతే మనకి పిఎంఆర్స్ అనేది ఉంటుంది. అక్కడ కూడా మనకి ఆఫీస్ పనులన్నీ జరుగుతుంటాయి అన్నమాట. జాబ్ మేళాలన్నీ తీస్తుంటారు, అందరికి తెలిసిన విషయమే కదా. అదే అనమాట పిఎంఆర్స్ అంటారు కదా, అదే. ఇంకా అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే షాప్స్ ఉన్నాయి. పాడేలోని మనకు కావాల్సినవన్నీ అవైలబుల్గానే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఏవి కావాలన్నా మనకి మాటిమాటికి కింద వైజాగ్లో వెళ్ళి తెచ్చుకునే బదులు మనకి పాడేలో కూడా చాలా అంటే చాలా దొరుకుతాయి. ఇక్కడ మా పాప ఉంటుంది, ఏంటి ఇక్కడ కొత్తగా షాప్ పెట్టారా అనేసి. మీరు కూడా చూసేయండి. ఇక్కడ పక్కనే మనకి యువతి షాపు, అలాగే చాలా బట్టల షాపులు అయితే ఉంటాయి. అంటే ప్రతిదానికి మనం కిందకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మనకి ఏది కావాలన్నా అవి మనకి అవైలబుల్గానే దొరుకుతుంది అనమాట. అన్నీ అనమాట మనకి ప్రతిదానికి కిందకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ దొరుకుతాయి మనకి. ఇల్లుకి కావాల్సిన సంబంధించినవి, ఆఫీస్ పనులు అన్నీ ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఏరియాలు అంతా మనకి పాడేది అనమాట. అలాగే ఇప్పుడైతే డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ పనులకి మనకైతే దగ్గర కాబట్టి చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంది. కింద వైపు వచ్చి జూనియర్ కాలేజ్ ఉంది, చూపిద్దాం అనుకున్నాను కానీ మీకు అన్ని బిల్డింగ్స్లో కలిసిపోయాయి అనమాట. ఇక్కడైతే మనకు ఫిష్ మార్కెట్ ఉంది. ప్రతి శుక్రవారం అండ్ మంగళవారం తీస్తుంటారు అనమాట. సండే పూట కూడా తీస్తుంటారు. మన కింద నుంచి పట్టుకొస్తారు. కొన్ని సముద్ర చేపలు తెస్తుంటారు, అలాగే చెరువు చేపలు కూడా తెస్తుంటారు అనమాట. ఇటువైపు వెళ్తే మనకు గోల్డ్ షాప్లు అయితే వస్తాయి. కానీ ఈరోజు మాత్రం శుక్రవారమే కానీ అసలు జనాలు అయితే లేరు ఫ్రెండ్స్. ఎందుకు మనకు తెలియదు, పనుల వల్ల ఏటో అర్థం కావట్లేదు. అయితే మనకి శుక్రవారం వచ్చిందంటే మనకు పాడేరులో సంత అయితే జరుగుతుంది, అదే మార్కెటింగ్ జరుగుతుంది. కానీ రోడ్డు మాత్రం చాలా అంటే చాలా క్లియర్గా ఉందన్నమాట. జనాలు ఏమీ లేదు, అసలు శుక్రవారమేనా అనిపించింది, అంతగా ఉందన్నమాట. రోడ్డు ఖాళీ రోజుల్లాగా. ఖాళీ రోజులైనా సరే జనాలు ఉంటారు, కానీ అసలు ఈ రోజు జనాలే లేదు. అసలు ఏం జరిగింది ఏటా అనుకొని ఒక నిమిషం కనిపిస్తే అయితే అయిపోయాము. కింద బజార్ కింద రోడ్డుకి వెళ్తే మళ్ళీ జనాలు కనిపిస్తున్నారు, కానీ ఈ రోడ్డు అయితే అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నారు. ఇక్కడ నుంచి మన కింద వరకు ఇంకా గోల్డ్ షాప్లే ఉంటుంది గైస్, మొత్తం గోల్డ్ షాప్లే. ప్రతిదానికి మనం కిందకి వెళ్ళి తెచ్చుకునే బదులు కూడా ఇక్కడ మనకి ఏ ఐటమ్స్ కావాలంటే ఆ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. మనకు షాపులు ఎన్ని అయితే ఉన్నాయో, మనకు సరాబులు అంటారు కదా గైస్, అది కూడా అంతమంది ఉంటారు. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేస్తుంటారు అనమాట. కిందనైతే ఆర్డర్ చేస్తాం కదా, ఇక్కడ కూడా సేమ్ అలాగేనమాట. సరాబులు అయితే ఉంటారు. మన గోల్డ్ తీసుకొని మనకు నచ్చిన డిజైన్ చేయమంటే వాళ్ళు చేసి పెడతారనమాట. షాపులు రెడీమేడ్గా కావాలన్నా కూడా షాపుల్లో కూడా మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయి. మనమైతే మనం గోల్డ్ తీసుకున్న షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేను ఏ గోల్డ్ తీసుకున్నాను అనేది తర్వాత మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూసేయండి.
మనం తీసుకునే షాప్ అయితే ఇదే గైస్, చూసేయండి మీరు కూడా. నేను ఏ గోల్డ్ తీసుకున్నది మీకు అయితే తర్వాత చూపిస్తాను నేను. అలా వెళ్తే మనం మొదకొండమ్మ తల్లి గుడి నుంచి లోపలికి వెళ్ళిపోవాలి మనకు సెంటర్ స్కూల్కి. మీకు ఆ గుడి అయితే మీకు కొంచెం కవర్ చేస్తాను. మీకు తెలుసు కదా, చాలా పెద్ద జాతర మనకు రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది ఇక్కడ. చాలామంది ఎక్కువ మంది వస్తుంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా పెద్ద జాతర అవుతుంది అనమాట మనకి గుడికి. మొదకొండమ్మ తల్లి తెలిసే ఉంటుంది కదా అందరికీ. పాదాలు తర్వాత మనకి ఇదే పాడేలోని మొదకొండమ్మ తల్లి గుడి చాలా పెద్దగా చేస్తారనమాట జాతర, అందరికీ తెలిసే ఉంటుంది. మీకు లైట్గా అయితే చూపించబోతున్నాను, ఎక్కువ అయితే కవర్ చేయలేదన్నమాట. అలా వెళ్ళిపోతున్నాం. ముందుగా అయితే వెళ్ళిపోతున్నాం. ఇలా వెళ్తే మనకు ఈ రోడ్ నుంచి మనకు వంజంగి అనే అది కూడా ఉంటుంది కదా గైస్, స్నో పాయింట్ అటువైపు ఈ దారి అనమాట. ఇక్కడ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి, పర్లేదు బాగానే ఉంటుంది. మనకు పాడేరు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా మనకు అన్నిటికీ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మా పాపకు స్వెటర్స్ తీసుకుందామని చెప్తున్నాను, స్వెటర్స్ అని అదే అనమాట. ఈ పక్కనే మనకు గర్ల్స్ హాస్టల్ అనేది ఉంటుంది అనమాట. జీటీడబ్ల్యూ స్కూల్, ఆశ్రమ్ స్కూల్స్ గర్ల్స్ అనమాట. ఇక్కడ 6th క్లాస్ అనుకుంటా 10th వరకు ఉంది హాస్టల్ మొత్తం. దీన్ని ఆనుకొని మనకు సెంటెన్స్ స్కూల్ అయితే ఉంటుంది. దాని పక్కనే మనకు హాస్పిటల్ కూడా ఉంటుంది అన్నమాట, సెంటెన్స్ హాస్పిటల్. ఈరోజు అయితే అసలు సెంటెన్స్ స్కూల్ రోడ్ దగ్గర మాత్రం అస్సలు ఖాళీ లేదు గైస్, ఎందుకంటే ఈరోజు యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ కదా. మొత్తం కార్లు బైకులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. పిల్లలు ఎంతమంది ఉన్నారు, పేరెంట్స్ కూడా అంతమంది వచ్చినట్టున్నారు. అందుకే చాలా పళ్ళు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. రోడ్ అదే వెహికల్స్ పెట్టే స్టాండ్ అయితే అస్సలు ఖాళీ లేదు, బైక్స్తోనే మొత్తం నిండిపోయిందనమాట. ఇటువైపు కార్స్ ఉన్నాయి, బయట రోడ్డు పక్కన ఆపేశారు. మనకి పోలీసులు కూడా ఉన్నారనమాట. ట్రాఫిక్ ఎక్కువేమైనా అయిపోతే ఇబ్బంది కదా, అందుకనేసి పోలీసులు కూడా మనకు వచ్చారనమాట. ఇట్లయితే మనకు లోపలికి వెళ్ళిపోయాం. ఇది స్కూల్ లోపల అనమాట. అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారనమాట, చాలా అంటే చాలా బాగుంది. మా పాప హాయ్ చెప్తుంది. చాలా అంటే చాలా బాగుంది. చిన్న పిల్లలు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు గైస్. ఎంత అంటే చాలా నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఉండిందనమాట. యాన్యువల్ డే మాత్రం చాలా అంటే బాగా చేశారు. ఎందుకని చాలా బాగా చేశారు. కానీ మేమేం చేసామంటే ఈ పర్ఫార్మెన్స్ అయితే మా బాబు పర్ఫార్మెన్స్ అందరు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. 1 month అయింది ప్రాక్టీస్ చేయడానికి. చాలా బాగా డ్యాన్స్ చేశారు గైస్, స్కిప్ మాత్రం చేయకండి. ఒక లైక్ అయితే ఇవ్వండి గైస్, మా బాబు గారి కోసమైనా చాలా కష్టపడి డ్యాన్స్ చేశాడు. నేనే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయాను, ఎక్కడని వెతుకుతూ వీడియో సరిగ్గా తీయలేకపోయాను. తర్వాత మీకు చూపిస్తాను 50 మార్క్ పెట్టి ఎక్కడ డ్యాన్స్ చేస్తున్నాక. వాడు వచ్చి వీడియో దగ్గర ఎక్కడ నన్ను చెప్తే తప్ప, వాడు నాకు చూపిస్తే తప్ప నేను గుర్తుపట్టలేకపోయినా. లైటింగ్స్కి వీడియో కూడా సరిగ్గా కనిపించలేదు. పైగా మేము చాలా దూరంగా ఉండేదన్నమాట. పైగా వాళ్ళకి మళ్ళీ మేకప్లో వేసారట, లిప్స్టిక్స్ అవన్నీ వేసారు. చెప్తుంటే నవ్వు వచ్చింది. ఇన్ని లైటింగ్స్కి మళ్ళీ ఎందుకు మేకప్ అని నేను అన్నాను అనమాట. ఇటు నుంచి 2వ అబ్బాయి గైస్ చూడండి, మీకు కన్ఫ్యూజ్గా ఉంటే 50 మార్క్స్ కేసు చూపిస్తాను. చాలా బాగా చేశారు గైస్. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయదు. చూసారా, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మాత్రం స్కిప్ చేయొద్దు. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు పిల్లలందరూ. నర్సరీ వాళ్ళు కూడా చాలా చక్కగా చేశారు, చిన్న పిల్లలు. ఎక్కడ స్కిప్ చేయొద్దు గైస్, బాగా చూడండి, చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్. మనకి సేమ్ టీవీలో చూసినట్టయితే నాకైతే అనిపించింది, డీ ప్రోగ్రామ్స్ అవి వస్తాయి కదా, అలాగే అనిపించింది. అలాగే చేశారు పిల్లలు కూడా చక్కగా. ఏ స్టెప్స్ కూడా మర్చిపోకుండా వేసాడు అనమాట. అబ్బాయి అయితే చాలా కాన్ఫిడెంట్గా వేసాడు అనమాట. దీనివల్ల జలుబు చేసింది గైస్. ఈ రోజు స్వెటర్స్ ఏమి వేసుకోకుండా చలికి ఎలా అయిపోయామంటే అలా అయిపోయాము. స్వెటర్స్ లేవు, క్యాప్స్ లేవు, మొత్తం చలి కట్టేసి జలుబు చేసింది. మా పాపకి మేము చలికి అయితే చాలా బీరచ్చింది అయిపోయింది అనమాట. ఇక్కడ ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది చూడండి గైస్. చాలా లేట్ అయిపోయింది గైస్. అలాగా మేము 6కి వచ్చాము, అలా 9 అయిపోయింది అనమాట నైట్. అక్కడ వరకు అయిపోయింది. ఇంకా 10th క్లాస్ వాళ్ళు ఇంకా డ్యాన్స్ చేయలేదంటే ఇంకా 10 వరకు ఉండిపోయింది చలిగానే. అలాగా చాలా లేట్ అయిపోయింది నైట్ అయితే.
పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ ఓవరాల్గా అయితే చూసింటారు కదా, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఫిజికల్ కూడా డాన్స్ వేసింది యూకేజీ బి సెక్షన్, కానీ అవన్నీ తీయలేకపోయాను అనమాట నేను. జలుబైతే అసలు తగ్గట్లేదు, దాంతోపాటు గొంతు నొప్పి కూడా వస్తుంది అనమాట. అందుకే సరిగా మాట్లాడలేకపోతున్నాను అనమాట. చాలామంది అంటే చాలా పేరెంట్స్ వచ్చారు గైస్, చాలా ఎక్కువ మంది వచ్చారు పేరెంట్స్. అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ ఇక్కడ అదే ఇల్లు కడుతుంటే ఇక్కడ గుడికి వచ్చామన్నమాట. మా రిలేటివ్స్ మాల వేసుకున్నారు అనమాట, వాళ్ళకి చూద్దామనేసి వచ్చామన్నమాట. వాళ్ళు బయలుదేరుతున్నారు గుడికి, అందుకు ఒకసారి చూసి వచ్చాం. ఇంతకుముందు వచ్చాం కానీ గుడి లోపల అయితే చూడలేదు గైస్. ఈసారి అయితే గుడి లోపల కూడా వెళ్ళాము, చూసి దర్శించుకున్నాం స్వామిని. చాలా బాగుంది గుడి అయితే, చాలా జనాలు వచ్చారు. ఈసారి చాలా ఎక్కువ మంది మాల వేస్తున్నట్టున్నారు, చాలా ఎక్కువ మంది అంటే చాలా మంది వేసారు, చాలా జనాలు వచ్చారు. అలా వస్తే గుడి ఏదన్నా మాత్రం ఇలా వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది గైస్. చూడండి వాటర్ ఎంత బాగుందంటే, దీన్ని ఒరిస్సా నుంచి మనకు కలిసి ఉంటుంది అనమాట. ఇక్కడ పెద్దబయలు అని ఉంటుంది ఆ ఊరు దగ్గర అనమాట, అది కూడా మండలమే. వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంది గైస్. ఆ డామ్ నుంచి మనకి వెళ్ళే దారిని అంతా కనిపిస్తుంది, కానీ నేను వీడియో తీసేయాలనుకున్నాను కానీ తీయలేదు. తర్వాత నేను ఏ గోల్డ్ తీసుకున్నానని మీకు చూపిస్తున్నాను కదా గైస్, ఇదే అనమాట. అది చాలా చిన్నది, పెద్దదేం కాదులే, మీరు మరీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. చాలా చిన్న గోల్డ్ అనమాట. పాతది ఇచ్చేసి ఇవి తీసుకున్నాను. చాలా ఎక్కువగా ఉంది కదా గోల్డ్ రేటు, అయినా మనకి కొన్ని తీసుకుంటాం కదా. గోల్డ్ రేట్ పెరిగినా మనకి మాత్రం ఆ మైండ్ సెట్ అయితే మారట్లేదు. చాలా చిన్నదనమాట పాతది, అది కూడా పాతులమే, చాలా చిన్నది. ఇది కూడా దాన్ని ఇచ్చేసిన తర్వాత దానికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. చైన్ అయితే ఇలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కొంచెం సపోర్ట్ చేయండి. చైన్ అయితే చాలా సన్నగా ఉంటుంది కానీ రోజు మనం ఇంట్లో వేసుకోవడానికి అయితే బాగుంటుంది కదా అని పాత అని తీసుకున్నాను. పాత చైన్ ఇచ్చేసి తెగిపోయిందనమాట. అది ఇచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది, సేమ్ మోడల్. కాకపోతే ఇక్కడ చిన్న పూసలు ఉండవు పాతదానికి, ఇక్కడ మాత్రం చిన్న పూసలు అయితే వచ్చింది. అందుకే అమౌంట్ కూడా కొంచెం ఎక్కువైంది. చైన్ అయితే నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో, నా నెక్కి ఎలా ఉందో చూపిస్తాను మీకు. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇక్కడ మా పాపని హాయ్ చెప్పంటున్నాను. మా బాబు కూడా వీడియో తీస్తున్నాడు. మన వీడియోగ్రాఫర్ అనమాట అతను. ఇప్పుడైతే చైన్ అయితే ఎలా ఉందో చెప్పండి గైస్, బాగుందా లేదన్నది. ఇంట్లో వేసుకోవడానికి సరిపోద్ది కదా అనిపించింది. చైన్ అయితే ఎలా ఉందో చెప్పండి గైస్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా. నాకు వీడియోలో ఏదైనా తేడాలుగా ఉంటే మీరు కూడా కొన్ని నాకు సజెస్ట్ చేయొచ్చు. బాయ్ గైస్, బాయ్. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను.